ఆసక్తికరమైన విజ్ఞానం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్యాస్ నొప్పికి, గుండె నొప్పికి చాలామందికి ఈ రెండిటికి మధ్య తేడా తెలీదు. చాలాసార్లు గ్యాస్ నొప్పిని గుండె నొప్పిగా భయపడతారు. కొన్నిసార్లు అసలైన గుండె నొప్పిని గ్యాస్ నొప్పి అనుకొని ప్రమాదంలో పడతారు. ఇటువంటి సందిగ్ధత పోగొట్టే ప్రయత్నమే ఈ వీడియో. గ్యాస్ నొప్పి అంటే ఏమిటి? కడుపులో గ్యాస్ అధికంగా ఏర్పడి అది సహజంగా బయటకు రాకపోతే ఒత్తిడితో పాటు నొప్పిని కలిగిస్తుంది. దీన్నే గ్యాస్ నొప్పిగా పిలుస్తారు. కడుపులో గ్యాస్ అధికంగా ఏర్పడడానికి ముఖ్యమైన కారణాలు. కడుపులో గ్యాస్ అధికంగా ఏర్పడడానికి పలు కారణాలు ఉంటాయి. ప్రధానంగా ఇది మనం తీసుకునే ఆహారము, జీవనశైలి మరియు జీర్ణ సంబంధ సమస్యలపై ఆధారపడి ఉంటుంది. కడుపులో గ్యాస్ అధికంగా ఏర్పడడానికి ముఖ్యమైన కారణాలు: ఆహార అలవాట్లు. కొందరికి గాలి అధికంగా ఉత్పత్తికి కారణమయ్యే ఆహారాలైన కాలీఫ్లవర్, బ్రకోలీ, బీన్స్, క్యాబేజీ, సోడా వంటివి కారణం కాగా, అధికంగా పిండి పదార్థాలు గల దుంపకూరలు, ఫుల్ పాలిష్డ్ రైస్ తీసుకోవడం వలన, అధిక ఫ్రక్టోజ్ గల ఆహారాలైన ఆపిల్స్, ద్రాక్ష, అరటి, మామిడి, అత్తిపళ్ళు, ఖర్జూరాలు, చక్కెర, తేనె, కార్న్ సిరప్లు మొదలైనవి కొందరిలో గ్యాస్ అధిక ఉత్పత్తికి కారణమవుతున్నాయి. అధిక మసాలాలు గల ఆహారాలు తీసుకోవడం వల్ల, నిమ్మ, ఉసిరి, చింతపండు వంటి అధిక పులుపు గల ఆహారాలు తీసుకోవడం వల్ల, ఆల్కహాల్ సేవించడం వల్ల, కార్బోనేటెడ్ డ్రింక్స్ అనగా కూల్ డ్రింక్స్ త్రాగడం వల్ల, డైరీ ప్రొడక్ట్స్ అనగా పాలు పదార్థాలు తీసుకోవడం వల్ల, తేలికగా జీర్ణం కాని డీప్ ఫ్రైడ్ ఆయిల్ ఫుడ్ కొంతమందిలో గ్యాస్ ప్రాబ్లంకు దారితీస్తుంది. తినే విధానం కూడా గ్యాస్ ప్రాబ్లంకు కారణం కావచ్చు. అనగా వేగంగా తినడం, తినేటప్పుడు ఎక్కువగా గాలి మింగడం, తిన్న వెంటనే పడుకోవడం లేదా నిద్రలేమి వంటి కారణాలు మరియు మానసిక ఒత్తిడి వల్ల గ్యాస్ ప్రాబ్లం దారితీస్తున్నాయి. కొన్ని రకాల మందులు అనగా యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ వంటి మందులు గ్యాస్ ప్రాబ్లంకు దారితీస్తున్నాయి. జీర్ణక్రియ సమస్యలు అనగా జీర్ణక్రియ మందగించడం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లం స్థాయిలో అసమతుల్యత కారణంగా గ్యాస్ ప్రాబ్లంకు దారితీస్తున్నాయి. అలాగే ఎంజైమ్ లోపం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, డయాబెటిక్, థైరాయిడ్ సమస్యలు కూడా గ్యాస్ ప్రాబ్లంకు కారణమవుతున్నాయి. గ్యాస్ నొప్పి లక్షణాలు: కడుపులో గాలి ఉబ్బరంగా ఉండడం, కడుపులో నొప్పి మెలికలు తిరిగినట్లు అనిపించడం, ఛాతీలో పొద్దు కడుపులో హఠాత్తుగా నొప్పి రావడం, నడుమ, వెన్ను, భుజాల వరకు నొప్పి అనిపించవచ్చు. కడుపు ఉబ్బరం వలన భోజనం తినాలనిపించకపోవడం మొదలైన లక్షణాలు గ్యాస్ ప్రాబ్లం వల్ల వస్తాయి. గ్యాస్ నొప్పి నివారణకు చర్యలు: లాక్టోజ్, ఫ్రక్టోజ్ ఉన్న ఆహారాలు తగ్గించడం, ఆహారాన్ని బాగా నమిలి తినవలను, భోజనం చేసిన తర్వాత నడవాలి, ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం, యోగా వంటివి సాధన చేయవలను, సరి అయిన నిద్ర అవసరము. ఇవి కాక సోంపు, అల్లం, జీలకర్ర, పుదీనా వాటర్ తాగవలను, తరచూ వాటర్ తీసుకునవలను. డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? గ్యాస్ నొప్పి తరచుగా వస్తే, మలబద్ధకం, డయేరియా ఉంటే, ఛాతీ నొప్పి తీవ్రమైతే,
డాక్టర్ని సంప్రదించాలి. గుండె నొప్పి అంటే ఏమిటి? గుండె నొప్పి అంటే ఛాతీలో కలిగే నొప్పి లేదా అసౌకర్యం. ఇది గుండెకి రక్త ప్రసరణ లోపం, కండరాలు ఒత్తిడిని లేదా ఇతర కారణాల వల్ల వస్తుంది. గుండె నొప్పి ఎందుకు వస్తుంది? కొరోనరీ ఆర్టరీ డిసీజ్. గుండెకి రక్తం సరఫరా చేసే ధమనులు ఇరుకైనప్పుడు లేదా మూసుకుపోయినప్పుడు రక్త ప్రసరణ తగ్గడం వల్ల గుండె నొప్పి వస్తుంది. హార్ట్ అటాక్. గుండె ధమనులో బ్లాక్ అవడంతో గుండె కణాలు నాశనం కావడం వల్ల నొప్పి వస్తుంది. ఆంజైనా. గుండెకు సరిపడా ఆక్సిజన్ అందకపోవడం వల్ల నొప్పి వస్తుంది. వాల్వ్ సమస్యలు. వాల్వ్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల, ఒత్తిడి వల్ల నొప్పి వస్తుంది. గుండె నొప్పి దీర్ఘకాలిక సూచనలు. గుండెపోటుకు కొన్ని దీర్ఘకాలిక సూచనలు కొన్ని నెలల ముందు నుంచే కనిపించవచ్చు. అయితే అవి తక్కువ తీవ్రతతో ఉండడం వల్ల చాలా మంది వాటిని గుర్తించలేరు లేదా నిర్లక్ష్యం చేస్తారు. దీర్ఘకాలిక సూచనలు ఏమనగా అలసట. సాధారణంగా శారీరక శ్రమ లేకపోయినా రోజంతా అలసటగా అనిపించడం. నిద్ర సమస్యలు. బాగా నిద్ర పట్టకపోవడం లేదా మెలకువగా ఉండడం. చిన్న శ్రమకే ఆవేశపడడం. సడన్ గా తక్కువ శ్రమకే శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం. కడుపు సమస్యలు. జీర్ణ సంబంధ సమస్యలు, మలబద్ధకం, ఛాతీ మండడం. మెడ, భుజం, పై బాహువులు, ముఖ్యంగా ఎడమ చేతికి నెమ్మదిగా నొప్పి రావడం. అధిక ఒత్తిడి. ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవడం, అసహనం అనిపించడం. చిరు చెమటలు పట్టడం జరుగుతుంది. డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? ఎప్పటి వరకు చెప్పిన ఏ ఒక లక్షణం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం చేయరాదు. గుండెపోటు లక్షణాలు. ఛాతీలో అసౌకర్యంగా ఉండటం. ఇది గుండె నొప్పి యొక్క అత్యంత సాధారణ లక్షణం. ఇది ఒత్తిడి, వీటిగా పిండినట్లుగా అనిపిస్తుంది. శ్వాస ఆడకపోవడం. ఇది గుండె నొప్పి యొక్క మరొక సాధారణ లక్షణం. చెమటలు పట్టడం. చిరు చెమటలు పట్టడం కూడా గుండె నొప్పికి సంకేతం. వికారం లేదా వాంతులు. కొంతమందికి గుండె నొప్పితో పాటు వికారం లేదా వాంతులు వస్తాయి. తల తిరగడం లేదా మోర్చుకోవడం. గుండె నొప్పి కారణంగా తల తిరగడం లేదా మోర్చుకోవడం జరగవచ్చు. చేతులు, మెడ, దవడ లేదా వెనుక భాగంలో నొప్పి. గుండె నొప్పి ఛాతీ నుండి చేతులు, మెడ, దవడ లేదా వెనుక భాగం వరకు వ్యాపించవచ్చు. అలసట. అసాధారణమైన అలసట గుండె నొప్పికి సంకేతం. గుండెల్లో మంట. ఇది గుండె నొప్పి యొక్క లక్షణం కావచ్చు. గుండె నొప్పి రాకుండా తీసుకునవలసిన జాగ్రత్తలు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యములు మరియు చిక్కుళ్ళు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఒమేగా 3 అధికంగా గల ఆహారాలు తీసుకునేవాళ్ళు. కొవ్వు పదార్థాలు, ఉప్పు, చక్కెర తక్కువగా ఉండే ఆహారం తినాలి. గ్రీన్ టీ కూడా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకి 1 కప్పు గ్రీన్ టీ తీసుకుంటే ధమనుల గోడల్లో అడ్డుపడ్డాన్ని తగ్గించగలదని అధ్యయనాలు చెప్తున్నాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. నడక, పరుగు, ఈత లేదా సైక్లింగ్ వంటి వ్యాయామాలు గుండె ఆరోగ్యానికి మంచిది. ధూమపానం మరియు మద్యపానం మానుకోవాలి. ధూమపానం మరియు మద్యపానం గుండె జబ్బులకు ప్రధాన కారణాలు. ధూమపానం మానేస్తే బీపీ మరియు గుండె సంబంధ వ్యాధులు దరిచేరవు. బరువును నియంత్రణలో ఉంచుకోండి. అధిక బరువు గుండె జబ్బులకు దారితీస్తుంది.
ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడం చాలా ముఖ్యం. ఒత్తిడిని తగ్గించుకోండి. ఒత్తిడి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. యోగా, ధ్యానం లేదా ఇతర ఒత్తిడి తగ్గించే పద్ధతులను ప్రయత్నించండి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, మీ వయస్సు మరియు ఆరోగ్యాన్ని బట్టి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిని పరీక్షించడం ముఖ్యం. మధుమేహాన్ని అదుపులో ఉంచండి. డయాబెటీస్ ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడం గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం. గుండె నొప్పికి, గ్యాస్ నొప్పికి భేదాలు. గుండె నొప్పి ఛాతీ మధ్య భాగంలో లేదా ఎడమవైపు వస్తుంది. గ్యాస్ నొప్పి సాధారణంగా ఛాతీ మధ్య భాగంలో లేదా ఎగువ కడుపులో వస్తుంది. గుండె నొప్పి కొన్ని నిమిషాల నుండి చాలా గంటల వరకు ఉంటుంది. గ్యాస్ నొప్పి కొన్ని నిమిషాల నుండి కొన్ని గంటల వరకు ఉంటుంది. గుండె నొప్పి ఒకే చోట స్థిరంగా ఉంటుంది. గ్యాస్ నొప్పి కదులుతున్నట్లు అనిపించవచ్చు. గుండె నొప్పి కొద్దిపాటి కదలకు తీవ్రమవుతుంది. గ్యాస్ నొప్పి శ్రేణువులు లేదా గ్యాస్ పోయిన తర్వాత తగ్గుతుంది. గుండె నొప్పి శ్వాస ఆడకపోవడం, చెమటలు పట్టడం, తల తిరగడం వంటి ఇతర లక్షణాలు ఉంటాయి. గ్యాస్ నొప్పిలో ఈ లక్షణాలు అరుదుగా ఉంటాయి. గుండె నొప్పి సమయంలో బీపీ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. సాధారణంగా బీపీలో మార్పులు ఉండకపోవచ్చు. మిత్రులారా, గుండె నొప్పి మరియు గ్యాస్ నొప్పి మధ్య తేడాలు గుర్తించడం ఎంతో కష్టం. చిన్న పొరపాటు కూడా ప్రమాదకరం అవ్వచ్చు. కాబట్టి అనుమానం వచ్చినప్పుడల్లా వైద్యులను సంప్రదించడం మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సరైన జీవన శైలిని అవలంబిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే హృదయ సంబంధ సమస్యలు నివారించుకోవచ్చు. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి విలువైన సమాచారం కోసం బిట్ టు బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. జై హింద్.